అన్నా అన్నా లే అన్నా లే లే అన్నా లే. ఏం జాయ్. బయటికి వెళ్దామన్నావు అన్న, టైం అవుతుంది. సర్లే, రెడీసి వస్తా. ఆర్కే వర్క్స్ అనా? నిన్న ఫోన్ చేశాను కదండి మీకు, ఇప్పుడు వరకు రెస్పాండ్ లేదు. అదే వర్కర్స్ని పంపిస్తానన్నారు కదండి మీరు, ఇప్పుడు వరకు రాలేదండి మీ వారు. నిన్న ఫోన్ చేశాను కదండి మీకు. సరే, లైన్లో వెయిట్ చేస్తాను, ఒకసారి ఫోన్ కలపండి. వద్దన్నా, రేపు వెళ్దామన్నా. పర్లేదురా. వద్దన్నా, వద్దులే అన్నా. నువ్వురా, నేను ఉంటా కదా. వద్దన్నా, నువ్వు రారా. వద్దన్నా. అదే ఈవినింగ్ వస్తానన్నారు, ఎక్కడికి వెళ్తున్నారా మీరు? ఇప్పుడే వస్తాంలే డాడీ. అన్నా, మరోసారి ఆలోచించన్నా, నాన్న కోపడతారేమో. నువ్వేం టెన్షన్ పడకు. అటు వెళ్ళి ఇక్కడ వస్తాం అంతే. సరేనా? పాటలు పెట్టు. అన్న, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయానన్నా. అన్న, హైవే వస్తుంది, ఎక్కుదామా? వద్దులే, స్ట్రైట్ వెళ్దాం. జాయ్, నీకోటి తెలుసా? జీవితం అంటే నాకు ఇప్పుడు కూడా సరిగ్గా అర్థం కావడం లేదు. ఏమోనా, లైఫ్ ఒక కార్ రేస్లా అయిపోయింది. ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు. జీవితంలో ఏదో సాధిద్దామని పోతున్నారు, ఒక్కరిని కూడా ఒకరు పట్టించుకోవడం లేదు. ఏం బ్రో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పెద్దోళ్ళలాగా. మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు. ఒకరు స్మోకింగ్ అని, ఒకరు గర్ల్ ఫ్రెండ్ అని జల్సాగా తిరుగుతున్నారు. లైఫ్కి పర్పస్ అనేది లేదు. మన ఏజ్లోనే కాదు, మనకు నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు సేమ్ అంతే. ఎందుకు పుడుతున్నారో ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అవునా, లైఫ్ అంటే నువ్వేమనుకుంటున్నావు? అదే నేను చెప్తుంది.
లైఫ్ అంటే నాకు తెలియట్లేదు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం అనుకుంటా. మ్మ్. అన్న డాడీ ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయి, కట్ చేయి. ఇప్పుడు ఎలాగా? ఎక్కు ఎక్కు, పదా. అన్న అక్కడ ఎవరో వెళ్తున్నారు, లిఫ్ట్ ఇద్దామా? వద్దులేరా, టైం అవుతుంది ఇప్పుడే. ఈ దారైతే ఎక్కించుకుందాంలే అన్న. సర్లే. అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? రండి, మేము డ్రాప్ చేస్తాము. అంకుల్, మీ పేరేం పేరు అంకుల్? ఏం చేస్తుంటారు? ఏందన్నా సడన్గా కార్ ఆపేసినావు? అక్కడ పోలీసులు ఉంటారు మామూలుగా. చేస్తుంటే ఇప్పుడు నా దగ్గర లైసెన్స్ కూడా లేదు కదా, ఏం చేద్దాం? నాకు డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ కూడా ఉంది. నాకు ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. సరే రండి అంకుల్, రండి, మీరు డ్రైవ్ చూద్దాం రండి. అన్నా ఇంకెంతసేపు అన్నా? టెన్షన్ పడకు, వెయిట్ చేయి, ఒక నిమిషం వెయిట్ చేయి. ఇంకెంతసేపు? వెయిట్ చేయి. అడిగేసే అన్నా. అంకుల్, ఇంకెంత దూరం అంకుల్? ఇక్కడే ఇక్కడే. అంకుల్, అక్కడ ఎవరో ఉన్నారు అంకుల్, ఆగి హెల్ప్ అడుగుదామా? అవును అంకుల్, హెల్ప్ అడుగుదాం.
ఈ రూట్లో కొంతమంది మనుషులు నిలబడి అక్కడక్కడ లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. మనం ఆపామంటే మనల్ని కొట్టి దౌర్జన్యం చేసి దొంగతనం చేస్తారు. సరే అంకుల్, ముందటికి వెళ్దాం. వద్దు వెళ్దాం పదండి, ఆపకండి. అన్న ఏడికి తీసుకొని పోతున్నాడు అన్న ఆయనే. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? అన్న ఇక్కడికి ఆల్రెడీ వచ్చినామన్నా ఇంతకుముందే. ఆయన ఇక్కడెక్కడే తిరుగుతున్నాడన్నా. అడుగునా నువ్వు. ఏం అంకుల్, కార్ సడన్గా ఆగిపోయింది. అన్న ఏంది, నా కార్ ఆగిపోయింది. ఏం చేద్దామన్నా ఇప్పుడు? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. అన్న ఒకసారి బయటికి వెళ్ళి చూడన్నా. ఉండు, చూస్తాను, ఉండు. నువ్వు వెళ్ళి చూడన్నా బయటకు ఒకసారి. చూస్తాను, ఉండు. ఏమైంది అంకుల్, ఏమైంది? ఏమో తెలియడం లేదు. అన్న ఏమైంది నా? ఏం తెలియట్లేదే, ఏం చేయాలి ఇప్పుడు? ఏందయ్యా ఇది? అన్న ఫోనేనా? అన్న సిగ్నల్ లేదనా? అదేనా నేను చెప్పేది. సడన్గా సిగ్నల్ కట్ అయిపోయింది. చూడు ఒకసారి, చూడు. అన్న డాడీ 18 మిస్డ్ కాల్స్ ఉన్నాయన్న. సరే సరే, డాడీకి ఫోన్ చేయరా, ఫోన్ చేయి. అన్న సరే మరొకసారి ట్రై చేయి. అన్న కాల్ వెళ్ళడం లేదన్నా. నాకు భయం వేస్తుంది అన్న. సరే సరే, నువ్వేం భయపడకు, ఉండు. చూద్దాం, ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదాం, సరేనా? అన్నా హెల్ప్ నా, ప్లీజ్ నా, హెల్ప్ నా. అన్నా హెల్ప్ నా, అన్నా అన్నా. అన్న 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 కార్ రిపేర్ అన్న. అన్న అన్నా అన్నా ఏమంట? వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి, తిరుక్కు తోడ్చడం లేదే. దేవుడా, ఏంది ఇది? ఇది అంకుల్ కొంచెం సైడ్ జరగండి అంకుల్. కార్ కూడా స్టార్ట్ కావడం లేదే. చేయండి అంకుల్, ఏదో ఒకటి చేయండి. కార్ స్టార్ట్ కావడం లేదు, ఏదో ఒకటి చేయండి అంకుల్, చేయండి. నాకు దిక్కు తోచడం లేదే. ఎవరు వస్తున్నట్లు ఉన్నారే.